నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మరోవైపు ఆ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి కేసులు, ఆ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు, అంటే ఇట్లా ప్రధానంగా నాయకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు కవిత లేవనెత్తినటువంటి అంశాల మీద కూడా విస్తృత చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు ఇక కవిత అంశం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ కవితను నిజంగానే పెద్దగా సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపించట్లా, చాలా లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తారు. అంటే ఇక్కడ ఇగ్నోరెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ కవితను లైట్ తీసుకున్నా, జాగృతిని లైట్ తీసుకున్నా, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు లైట్ తీసుకున్నా, మరి భవిష్యత్తులో ప్రజలు కూడా ఈ అంశాలని పెద్దగా చర్చించుకునే అవకాశాలు ఉండదు అని ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ అనుకుందేమో తెలియదు. కానీ స్పష్టంగా ఆ వైఖరి అయితే స్పష్టంగా వాళ్ళ రాజకీయ అడుగుల్లో కనిపిస్తూ ఉంది. అంటే చాలా సీరియస్ అలిగేషన్స్ సొంత కూతురిగా కవిత చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ అయితే ఇప్పటిదాకా మౌనం వీడలేదు. అయితే ఆయన కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాలు సాగుతోంది. ఇక ఆయన పరిస్థితులు ఎట్లా ఉన్నా కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అయినా, లేదంటే కనుక మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అయినా స్పష్టంగా స్పందించాలి అనేది కూడా తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఎదురు చూశారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది బీఆర్ఎస్ పార్టీలో. అంటే వాళ్ళు పెద్దగా ఆశించినటువంటి మేర సమాధానం చెప్పలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఒకవేళ కవిత అంత టార్గెటెడ్గా ఆరోపణలు చేసినప్పటికీ, అంటే కేవలం హరీష్ సంతోష్ రావు కేంద్రంగానే టార్గెట్ చేసి ఆమె ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టి వ్యాఖ్యలు చేశారు, విమర్శలు చేశారు. మరి ఇక్కడ హరీష్ రావు అయితే స్పష్టంగా ఎయిర్పోర్ట్లోనే మాట్లాడుతూ తన విజ్ఞతకే వదిలేస్తున్నా, నా సత్యత ఏంటో ప్రజలకు తెలుసు అని ఆ వ్యాఖ్యలన్నా చేశారు. ఇక సంతోష్ అంటే ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు, కొత్తగా మీడియా ముందుకు వచ్చి చెప్పుకునే పరిస్థితి ఆయన లేదు. ఆయన పెద్దగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు. ఆయన కేవలం వెనకలుండి కేసీఆర్కి షాడో లాగా వెనకలు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటిదాకా. అంటే ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అనుంగుడిగా ఆయనతో పాటే తన ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇక కేటీఆర్ విషయం తీసుకుంటే తాజాగా కేటీఆర్ కూడా ప్రెస్ మీట్లో పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి. అంటే ఇక పార్టీ చెప్పాల్సింది ఏం లేదు, పార్టీలో అంతర్గతంగా మేమంతా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని ఆయన స్పష్టంగా చెప్పేశారు. అంటే ఇక తన వైఖరి, పార్టీ వైఖరి తన వైఖరిగా ఖచ్చితంగా చెప్పారు. సొంత కూతురైనా ఎవరైనా ఒకటే అనే ఒక బేస్ లైన్ వచ్చేలాగా కేటీఆర్ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత కవిత ఎపిసోడ్ ముగిసినట్లేనని ఆ పార్టీ ముఖ్య నాయకులు ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నారా? లేదు, అలా కాకుంటే మరి కవిత చేసినటువంటి ఆరోపణల పైన నేటికి ఎందుకు స్పందించలేదు అనే వాదనలు బలంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. సరిగ్గా 10 రోజుల క్రితం కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి హరీష్ రావు పైన, అట్లాగే సంతోష్ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి విషయం పెద్ద ఎత్తున దుమారం రేగింది, తీవ్ర స్థాయిలో సంచలనం రేపింది. మరి ఇటువంటి వ్యవహారంలో ఇప్పటికే కాళేశ్వరం ఒకవైపు, అట్లాగే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి కేసు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సో ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి కారణం అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావే. అక్రమంగా డబ్బు సంపాదించకపోతే 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఎలా చేశారనే సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కూతురుగా ఉన్నటువంటి కవిత. సో అయితే ఇప్పుడు ఈ ఆరోపణల సమయంలో హరీష్ రావు విదేశాల్లో ఉండటం, ఆయన తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత కనీసం కవిత వ్యాఖ్యలపైన సీరియస్గా తిరగబడతారని అందరూ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా పొలిటికల్ సర్కిల్స్ గట్టి టాక్ నడిచింది. అంటే ఆయన ఏం మాట్లాడతారని ఉత్కంఠ ఉండింది. కానీ కవిత చేసినటువంటి అవినీతి ఆరోపణలపైన హరీష్ రావు కేవలం తన విజ్ఞతకే వదిలేస్తున్నారని చెప్పి కొంత ఆ దిశగా కొంత ఆయన చెప్పేసినటువంటి పరిస్థితి. అయితే ఇక హరీష్ రావు, ఎంపీ సంతోష్ వల్లనే కేసీఆర్ సిబిఐ విచారణ ఎదుర్కోబోతున్నారనే అంశాన్ని కూడా, ఇంకా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కూడా ఖచ్చితంగా కవిత మాట్లాడితే తనకేమీ పట్టినట్టుగా ఎందుకు కేటీఆర్ అయినా లేకుంటే ఇతర నాయకులైనా ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అనేది ఒక ప్రశ్న ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఆమె చేసినటువంటి మరో సీరియస్ కామెంట్స్ కూడా హరీష్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారనే విమర్శలకు కూడా హరీష్ రావు నుంచి ఇప్పటిదాకా కౌంటర్ రాలా. మరి ఆ ఊసే ఎత్తలేదు, కేవలం విజ్ఞతగా వదిలేస్తున్నారని చెప్పారు. సో పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత రోజు కూడా ఏమాత్రం టార్గెట్ హరీష్ ఎక్కడ గురి తప్పలేదు. తాను పార్టీలో ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అంటూ కూడా కవిత రెచ్చిపోయారు. మరి ఎంపీ సంతోష్ దళితులపై దాడులు చేయించారని పెద్ద ఎత్తున ఆనాడు సిరిసిల్ల దానికి సంబంధించినటువంటి ఘటనలు కూడా ఆమె ఉద్ఘాటించారు. సో అంటే లబ్ధి పొంది నిందలు మాత్రమే కేటీఆర్ పై వేశారు అనేది ఆమె చెప్పినటువంటి మాటలు. సో ఇప్పుడు సంతోష్ పైన కూడా చేసినటువంటి విమర్శలకు ఎంపీ సంతోష్ నుంచి కూడా ఇక్కడ కూడా ఎటువంటి కామెంట్స్ లేవు. వీరిద్దరు కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు. సరే, మరి అన్న కేటీఆర్ అనే స్పందిస్తారని పెద్ద ఎత్తున అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయినా కూడా
ఆయన కూడా కవిత పైన వేటు పార్టీ సమిష్టి నిర్ణయం అంటూ కూడా ఒక ముక్కలో తేల్చేశారు. సో ఇలా మొత్తం బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా కొంత లైట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. అంటే కేసీఆర్ తర్వాత అంతటి చరిష్మా కలిగినటువంటి హరీష్ రావు అయినా అట్లాగే కేటీఆర్ అయినా అంత సీరియస్గా అస్త్రాలు సంధిస్తే ఏ ఒక్కరు కూడా కవిత ఆరోపణలు ఖండించడం చేయలేదు అనేది కొంత చర్చ. మరి ఇదే విమర్శలు బీఆర్ఎస్ పార్టీలో మరో నేత చేస్తుంటే, అధికార పార్టీ ఆరోపించి ఉంటే ఇంత మౌనంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉండేవాళ్ళ అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి హరీష్ రావు అవినీతి చేశారని తన తండ్రికి అనేక సార్లు చెప్పారని కవిత అంటోంది. అలా కూతురు చెప్పిన అల్లుడిని సమర్థిస్తూ వచ్చారంటే అవినీతిలో కేసీఆర్కు కూడా వాటా లేకుండా ఉంటుందా అనే టాక్ కూడా ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి వారిలో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ నిగ్గు తేల్చింది. ఇట్లా ఒకవైపు కాళేశ్వరం, మరోవైపు కేసులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కూడా కొంత దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అనే ముద్ర కూడా ఉంది. ఇప్పుడు కవిత ఎపిసోడ్లో ఆశించినటువంటి స్థాయిలో హరీష్ రావు, ఎంపీ సంతోష్, కేటీఆర్ స్పందించకపోవడంతో కొంత మనం బరంపురం అనే సామెతని ఇవాళ రాజకీయ వర్గాలన్నీ గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అవినీతి అధికారులను ప్రోత్సహించారు, ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఇచ్చారు, నా ఓటమికి కుట్ర పన్నారు, రేవంత్ రెడ్డితో కలిసి విమానంలో ప్రయాణించినప్పుడే కొంత హరీష్ రావు వెన్నుపోటు బయటపడింది అనేది కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు. కానీ కవిత మీద కూడా రేవంతే ఉన్నారు అనే ఆరోపణలు కూడా రాజకీయ వర్గాల్లో అదొక డిఫరెంట్ చర్చ నడుస్తోంది. అయితే ఇక్కడ దళితులపైన దాడులను కూడా చేయించి కేటీఆర్ ఇరికించారు. ఇలా అనేక ఆరోపణలు నేటికి కూడా బీఆర్ఎస్ అంటే కవిత రూపంలో ఆమె కొన్ని క్వశ్చన్లు రైజ్ చేస్తే, ఆరోపణలు చేస్తే వెంటాడుతూనే బీఆర్ఎస్ని. మరి కవిత గీత దాటారని వేటేశారు. సరే, మరి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పనక్కర్లేదా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. అలా వదిలేస్తే కొన్నాళ్ళకు జనం కూడా ఏమైనా లైట్ తీసుకుంటారనే భావనలో ఏమన్నా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఉందా, లేదా కవిత వ్యాఖ్యలపైన మాట్లాడితే కన్న కూతురు విమర్శించాల్సి వస్తుంది కాబట్టి ఏమన్నా కొంత మౌనంగా ఇప్పటికి కూడా భరిస్తూ ఉన్నారా అన్నది కూడా అంతు చిక్కినటువంటి ప్రశ్న. మరి ఇప్పుడు తన తండ్రితో మాట్లాడి ఏకంగా 100 రోజులు దాటిదని కవిత మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా మనసులో మాట చెప్పారు ఆమె. మరి కవిత 100 రోజుల నుంచి కేసీఆర్ దూరం పెట్టడానికి కారణాలు ఏవై ఉంటుందనే క్లారిటీ కూడా పార్టీ వర్గాలు సైతం ఇప్పటిదాకా ఆ క్యాడర్ కూడా అంత చిక్కినటువంటి ప్రశ్న. అంటే మొత్తానికి కవిత చేసినటువంటి గాయం బీఆర్ఎస్కు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రశ్నల రూపంలో వెంటాడటమే కాదు, అధికార పార్టీకి కూడా ఒక రకంగా బ్రహ్మాస్త్రంగా మారిందని కూడా స్పష్టంగా వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఒక రకంగా కవిత ఇప్పుడు చేసినటువంటి ఆరోపణలు, మరి బీఆర్ఎస్ పార్టీ నిజంగానే కవితను లైట్ తీసుకుంటే ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఒక రకంగా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవితను లైట్ తీసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని జనం లైట్ తీసుకునే అవకాశాలు ఉంటాయా అనే చర్చ కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ ప్రశ్నల్ని, అంశాలని, కవిత లేబెట్టినటువంటి ఆరోపణల్ని, పెద్ద ఎత్తున ఇవాళ చర్చకు వస్తున్నటువంటి అంశాలని అది ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా. మరి ఇటువంటి సందర్భాల్లో మరి కవితను బీఆర్ఎస్ పార్టీ మర్చిపోవచ్చు, కానీ ప్రజలు ఈ ఆరోపణలను మర్చిపోతారా అన్నది అతిపెద్ద ప్రశ్న. సో ఇటువంటి సందర్భాల్లో మరి నిజంగానే ఒకవేళ కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ, హరీష్ రావు గారిని కానీ ఇట్లా ముగ్గురిని కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులుగా పార్టీని ఇవాళ నడుపుతున్నటువంటి నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ తప్పిదాలని కొంత ఎత్తుచూపుతున్నటువంటి వ్యవహారంలో, కొంత వాళ్ళు ప్రజా వ్యతిరేకతని క్యాష్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలను ఇప్పటిదాకా రియాక్ట్ కాకపోతే అది కొంత కాంగ్రెస్, బీజేపీ పదే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని పొడిచే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీకి కవిత వల్ల పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది అనేది రాజకీయ వర్గాలు జరుగుతున్నటువంటి చర్చ. అది ఖచ్చితంగా ఇతర పార్టీలకి లబ్ధి జరిగే అవకాశాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. అయినా కూడా లైట్ తీసుకున్నారు అంటే అది ఏమి జరగదనా, లేకుంటే డ్యామేజ్ ఏమీ లేదని కొంత ఓవర్ కాన్ఫిడెన్స్లో ఏమన్నా ఇప్పటికి కూడా గులాబీ పార్టీ నాయకులు ఉన్నారా, ఇదంతా కూడా చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద ఇది కవిత ఎపిసోడ్లో బీఆర్ఎస్ పార్టీకి మానని గాయంలాగే కనిపిస్తుంది మొత్తం మీద. సో ఇటువంటి ఎపిసోడ్లో ఇక భవిష్యత్తులో ప్రజలు నిజంగానే వస్తున్నటువంటి ఆరోపణ, అంటే అది కాళేశ్వరమైనా, ఏసీబీ చేస్తున్నటువంటి విచారణలైనా, ఫోన్ ట్యాపింగ్ అంశమైనా ఇంత సీరియస్గా ఎంక్వైరీలు జరిగి ఇప్పుడు నెక్స్ట్ ఛార్జ్ షీట్ చేసి ప్రాసిక్యూట్ చేసే అవకాశాలు కనిపిస్తుంటే, సిబిఐ విచారణ కూడా కొంత వేగవంతమై దూకుడు పెంచితే మరి భవిష్యత్తులో ప్రజల్లో ఈ ఆరోపణలకి, కవిత చేసినటువంటి ఆరోపణలకి ఎంక్వైరీ టైమ్స్ ఇవన్నీ కూడా పోల్చి డిస్కస్ చేసుకుంటే ఖచ్చితంగా కొంత బలమైనటువంటి ఆధారాలే ఉంటాయి. ప్రజల్లో బలమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కవిత చేసినటువంటి వ్యాఖ్యలకి బలం చేకూరుతుంది. సో ఇవన్నీ గమనిస్తే మరి ఇప్పుడు లైట్ తీసుకున్నా అప్పుడు ప్రజలు మరి అవినీతిని ప్రజలు లైట్ తీసుకుంటారా, లేదు మాకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అప్పటి నాయకులే కరెక్ట్ అని ప్రజలు భావిస్తారా, మరి ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు ఈ అంశాలు అనేది మనం ప్రజలకి వదిలేయాల్సినటువంటి పరిస్థితి. మరి నిజంగానే మరి కేసీఆర్ని కానీ, హరీష్ రావు గారిని కానీ, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అనేది చాలా కీలకంగా మారుతుంది. మొత్తం మీద మొన్న కవిత పైన ఒక సర్వే చేస్తే కూడా అది కొంత
అంటే బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా 70% మంది ప్రజలు అంచనా వేసినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఒకసారి సెల్ఫ్ రియలైజేషన్ చేయాల్సినటువంటి అవసరం ఇప్పటికైనా లేకపోలేదు. ఎందుకంటే గతంలో ఓటమి తర్వాత ఎలాగూ చేయలేదు, కనీసం కవిత బయటికి వెళ్ళిన తర్వాత అయినా, ఈ ఎపిసోడ్ అంతా జరిగిన తర్వాత అయినా ఒకసారి కూర్చొని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే కొంత భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజానీకానికి కొంత కరెక్ట్ అయినటువంటి రాజకీయ పార్టీగా అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి. సో మీరు కూడా కవిత చేసినటువంటి వ్యాఖ్యల ఆధారితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎంత మేర లైట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.